మీ సహోదరి సహోదరులు, ఉద్యోగం చేసే చోట నువ్వు చేస్తున్న ఉద్యోగము దేవుడిచ్చాడు అని నువ్వు భావించినట్లయితే సంతోషంగా ఉద్యోగం చేయి. నువ్వు సంతోషంగా ఉద్యోగం చేయకపోయినా, నువ్వు సంతోషంగా నీకు ఇచ్చిన పని చేయకపోయినా, నువ్వు సంతోషంగా సేవ చేయకపోయినా, ఎప్పుడు చూసినా ఏడుపు ముఖమే పెట్టినా, సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ యూ. నీలోనే ఏదో లోపం ఉంది. నెహెమ్యా ఎప్పుడు కూడా ఉద్యోగానికి ఏడుపు ముఖం పెట్టెల్లా. తను ఉద్యోగం చేస్తున్నప్పుడు ఏడుపు ముఖంతో ఉద్యోగం చేయలా. రాజు దగ్గర తాను ఉద్యోగం చేస్తున్నంత కాలం ఎప్పుడు సంతోషంగానే ఉన్నాడో. అడుగుతున్న మీలో ఎంతమంది సంతోషంగా ఉద్యోగం చేస్తున్నారు? చక్కగా ఆడుతూ పాడుతూ, దేవుణ్ణి స్తుతిస్తూ, దేవునికి ఇచ్చినటువంటి ఉద్యోగాన్ని బట్టి సంతోషంగా ఉద్యోగం చేసేవాళ్ళు ఎంతమంది? మళ్ళా చెప్తున్నా, నువ్వు చేస్తున్న పనిని నువ్వు ప్రేమించకపోతే, నువ్వు చేస్తున్న పనిని నువ్వు ఇష్టపడకపోతే నీ ముఖంలో కష్టం కనిపిస్తుంది, నీ ముఖంలో చిరాకు కనిపిస్తుంది. చాలా సందర్భాల్లో చాలామంది నన్ను ఈ ప్రశ్న వేస్తూ ఉంటారు, ఒక సంఘాన్ని చూసుకోవడమే కష్టంగా ఉంది బ్రదర్, మాకు ఇన్ని సంఘాలు ఎలా సాధ్యమవుతున్నాయి? ఒక సంఘం కట్టడమే మాకు చాలా కష్టంగా ఉంది, ఇన్ని సంఘాలు ఎలా నిర్మించగలుగుతున్నారు? 10 మంది సేవకులు చుట్టూ ఉంటే వాళ్ళనే భరించడం కష్టంగా ఉంది, అలాంటిది 1000 మంది సేవకులు ఏ విధంగా మీరు సేవ చేయగలుగుతున్నారు? ఎలా సాధ్యమవుతుందని చెప్పి చాలా సందర్భాల్లో అడిగారు. దానికి మొదటిగా నా సమాధానం ఏమిటంటే, నేను దేవుణ్ణి బహుగా ప్రేమిస్తున్నాను. రెండోది, దేవుడు నాకు ఇచ్చిన పనిని నేను బహుగా ప్రేమిస్తున్నాను. దేవుడు నాకు ఇచ్చిన పని ఏమిటి? ఆయన మీకు సేవ చేయమన్నాడు. కాబట్టి ఈ సేవ నేను బహుగా ప్రేమిస్తున్నాను. కాబట్టి నేను వాక్య పరిచర్య చేసేటప్పుడు నవ్వేటప్పుడు నవ్వుతాను, ఏడ్చేటప్పుడు ఏడుస్తాను, ఏడిపించాల్సి వస్తే ఏడిపిస్తాను, నవ్వించాల్సి వస్తే నవ్విస్తాను, హెచ్చరిక చేయాల్సి వస్తే హెచ్చరిక చేస్తాను. కానీ సాధారణంగా నేను సేవ చేస్తున్నప్పుడు మీకు కనిపించేది ఏమిటి? మొన్న ఆ మధ్య చిన్న పిల్ల ఎంత బుడత వచ్చి అడుగుతుంది, మీరు ఎప్పుడు నవ్వుతూ ఉంటారు, కారణం ఏంటి అంకుల్ అంటుంది. నయం తాతయ్య అని లేదు, ఎప్పుడు మీరు నవ్వుతూ ఉంటారు, కారణం ఏమిటి? మళ్ళా చెప్తున్నా, నేను చేస్తున్న సేవ నేను బహుగా ప్రేమిస్తున్నా. నేను కలిగి ఉన్న సంఘాన్ని అనగా మిమ్మల్ని నేను బహుగా ప్రేమిస్తున్నా. కాబట్టి సంతోషంగా సేవ చేస్తున్నా. తుది శ్వాస వరకు సంతోషంగానే సేవ చేయాలి మనస్ఫూర్తిగా కోరుతున్నా. మీ సహోదరి సహోదరుడా, నువ్వు చేస్తున్న పనిని నువ్వు ఇష్టపడకపోతే నీ ముఖంలో కష్టం కనిపిస్తుంది, నీ ముఖంలో అయిష్టం కనిపిస్తుంది, నీ ముఖంలో చిరాకు కనిపిస్తుంది. నువ్వు చేసే పనిని ఇష్టపడి చేయి, నువ్వు ఎంత పని చేసినా సరే నీకు కష్టం అనిపించదు. కాబట్టి నేను ఎప్పుడు చెప్తా మా సేవకులతో, సేవ ఎప్పుడు కూడా మనం ఇష్టపడి చేస్తే అది మనకు కష్టంగా అనిపించదు. నెహెమ్యాకు దేవుడిచ్చిన పనిని అతడు ఇష్టపడి చేస్తున్నాడు, బాధ్యతగా చేస్తున్నాడు. కాబట్టి ఎప్పుడూ కూడా తన ఉద్యోగంలో ఏడుపు ముఖం పెట్టలా. ఏడుపు ముఖం పెట్టకండి. ఏ ఉద్యోగం పనికి మాలిన ఉద్యోగం? గుమస్తా ఉద్యోగం కోసం ఎదురు చూసేవాళ్ళు ఈరోజు భూమి మీద లక్షల సంఖ్యలో ఉన్నారు. ఏ ఉద్యోగం పనికి మాలిన ఉద్యోగం? క్లర్క్ ఉద్యోగం కోసం కలలు కనేవాళ్ళు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. ఏమి ఉద్యోగం? జనరల్ మేనేజర్ ఉద్యోగం. ఎంతకాలం చేస్తాం జనరల్ మేనేజర్ ఉద్యోగం? జనరల్ మేనేజర్ కావాలని కలలు కనేవాళ్ళు లక్షల సంఖ్యలో ఉన్నారు. ఏ ఉద్యోగం? ఏం చేస్తాం? ఎండి అన్నీ నా ముఖం మీద నా మీద పడేస్తున్నారు. ఏం ఉద్యోగం? ఎండి ఎండి కావాలి అని కలలు కనేవాళ్ళు చాలామంది ఉన్నారు. నీకేమది బోడి ఉద్యోగం, అవునా? ఏ ఉద్యోగం? బోడి ఉద్యోగం. ఈరోజు నువ్వు ఏదైతే ఏం ఉద్యోగం, బోడి ఉద్యోగం, ఏం పని, బోడి పని అని నువ్వు అంటున్నావు చూసావా? ఆ పని కోసం, ఆ పని లేక అల్లాడిపోతున్న వాళ్ళు నీ చుట్టూ చాలామంది ఉన్నారు. వారికి లేని దాన్ని దేవుడు నీకు ఇచ్చాడు అని అంటే నువ్వు నమ్మకంగా ఆ ఉద్యోగం చేస్తావని. ఇంటికి వెళ్ళిన తర్వాత భార్య ఒక కూర చేస్తుంది, భర్త కోపం వస్తాయి. ఏమని? ఏం కూర? ఒక్క కూర చేసావు అని చెప్పి కోపం వచ్చేస్తుంది. ఆ ఒక్క కూర కూడా చేద్దామంటే గిన్నెలో లేని వాళ్ళు చాలామంది ఉన్నారు, కూరగాయలు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక కూర చేద్దామన్నావు కూడా
లేనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ ఒక్క కూర చేసిందని కోపం వచ్చేస్తుంది. సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు ఏమైతే కావాలని కోరుకుంటున్నావో, ఏదైతే లేదు అని చెప్పి బాధపడుతున్నావో ఒక్కసారి ఆలోచించు. ఈరోజు నువ్వు కలిగి ఉన్న దాని మీద కంప్లైంట్ చేస్తున్నావు కదా, ఏం ఉద్యోగం, చచ్చిపోతాను ఈ ఉద్యోగం చేయలేక అంటున్నావే. లేని వాళ్ళు చాలామంది ఉన్నారే. కొంతమంది తల్లులు పిల్లల్ని పెంచలేక కనుక ఇలాంటి నీకు అన్నాను, పనికి మన పిల్లలు చచ్చే నువ్వు అరిచేస్తున్నావు, కేకలేస్తావు నీ పిల్లల మీద. కానీ అదే పిల్లలు కావాలని చెప్పి కలలు కనేవాళ్ళు, కన్నీళ్లు కార్చేవాళ్ళు కోకొల్లలుగా ఈ భూమి మీద ఉన్నారు. ఒక్క పిల్లోడు పుట్టినా చాలు అని చెప్పి ఏడ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. నీకు 3 పిల్లల్ని ఇస్తే ఏడుస్తున్నావు నువ్వు. ఒకసారి ఆలోచించు. దేవుడు నీకేవైతే ఇచ్చాడో దానిని ప్రేమించు. ఉద్యోగమే కావచ్చు, కుటుంబమే కావచ్చు, బిడ్డలే కావచ్చు, సంఘమే కావచ్చు, వ్యాపారమే కావచ్చు, బాధ్యతే కావచ్చు. దేవుడు నీకేమి ఇచ్చాడో దాన్ని నువ్వు ప్రేమించు. ఇచ్చిన దాన్ని నమ్మకంగా బాధ్యత నిర్వర్తించు. నమ్మకంగా ఇచ్చిన పనిని ప్రేమించి బాధ్యతను నిర్వర్తించే వారికే దేవుడు మరింత విలువైన బాధ్యతలు ఇస్తాడు అనే వాస్తవాన్ని మర్చిపోకండి. మనస్సు ఆశలు కలిగి తిరుగులాడుట కంటే కళ్ళ ముందు ఉన్నదాన్ని అనుభవించుట మేలు. దేవుడు నీకు ఇచ్చిన దాన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదించు, ఆనందించు, అనుభవించు. అంతేగాని ఆశలు కలిగి ఉండి ఆనందాన్ని పోగొట్టుకొని అగౌరవించటం కంటే కలిగి ఉన్న దాన్ని బట్టి తృప్తి కలిగి సంతోషంగా జీవించు. అదే సమయంలో మర్చిపోవద్దు, నీకు దేవుడు చిన్న ఉద్యోగం ఇచ్చి ఉండొచ్చు, అందులో నమ్మకంగా జీవించు, యథార్థంగా జీవించు. చిన్న పరిచర్య దేవుడు నీకు ఇచ్చి ఉండొచ్చు, అందులో నమ్మకంగా జీవించు. నమ్మకస్తులనే నా దేవుడు దీవిస్తాడు, హెచ్చిస్తాడు, ఉన్నత స్థితికి తీసుకెళ్తాడు. అట్టి నమ్మకస్తురాలుగా, నమ్మకస్తునిగా నేను ఉండాలని ఆశపడుతున్నాను అన్నవారు ఉంటే మీ హస్తాన్ని ప్రభువు చూపిస్తారా? పరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు మేము ఏం కలిగి ఉన్నామో అది నువ్వు ఇస్తేనే మాకు వచ్చింది నాయన. నువ్వు ఇవ్వకుండా మా దగ్గరికి ఏది రాలేదు. మరి నువ్వు ఇచ్చిన దానికే వంకలు పెడితే ఎలా? నువ్వు ఇచ్చిన దాన్నే వద్దనుకుంటే ఎలా? నువ్వు ఇచ్చిన భర్తను, ఇచ్చిన భార్యను, ఇచ్చిన బిడ్డలను కాదనుకుంటే ఎలా? ఇచ్చిన ఉద్యోగాన్ని, ఇచ్చిన వృత్తిని, ఇచ్చిన వ్యవసాయాన్ని, వ్యాపారాన్ని కాదనుకుంటే ఎలా? నువ్వు ఏమైతే మా కుటుంబ పోషణ కోసం, మా బ్రతుకు తెరువు కోసం మాకు అనుగ్రహించావో దానిని మేము ప్రేమించి ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రయాసపడి నాయన ఉద్యోగం చేస్తేనే కదా, పని చేస్తేనే కదా, పంటలు పండిస్తేనే కదా, వ్యాపారం చేస్తేనే కదా నాయన మాకున్న అవసరాలు తీర్చబడేది, మా కుటుంబం పోషించబడేది, బిడ్డలను చదివించుకోగలిగేది. కలిగి ఉన్న దాన్ని వంకలు పెట్టి నాయన వక్రబుద్ధితో ఆలోచించి మేము అగౌరిస్తే ఉన్నది కూడా పోగొట్టుకుంటాం. ఆ రోజు రాకుండా ఉండాలంటే ఈరోజు మీరు మాకేమైతే ఇచ్చారో అందులో నాయన తృప్తి కలిగి సంతోషంతో నాయన చేతికి ఇవ్వబడిన పనిని శక్తి వంచన లేకుండా చేసి నీ దృష్టిలో నమ్మకస్తులుగా జీవించి నీ ద్వారా దీవించబడే బ్రతుకు మాకు అనుగ్రహించండి. యేసుక్రీస్తు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ క్లుప్త డైలీ డివోషన్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. మళ్ళీ రేపు ఇదే సమయంలో మరొక అద్భుతమైన డైలీ డివోషన్తో మీ ముందుకు రాబోతున్నాను. అంతవరకు సెలవు.